బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనర్ మర్డర్కి సంబంధించి లోకేష్ అనే యువకుడి పైన అనుమానాలు ఉన్నాయన్నారు మృతురాలి వైష్ణవి తండ్రి కొండయ్య. లోకేష్ వేధింపులు తాళలేకే సొంత ఊరు హనుమగుత్తిని వదిలి ప్రొద్దుటూరు వచ్చామన్నారు. అతనిపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తన బిడ్డను హత్య చేసిన లోకేష్ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. మనకి పి వైష్ణవి అని చెప్పేసి 17 years old అమ్మాయి యాక్చువల్లీ నిన్న ప్రొద్దుటూరు 1 town లిమిట్స్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి. మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి ఇక్కడంతా వచ్చి గాలించాము, గండికోట ఏరియా అంతా. సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6-6:30 టైంలోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము. అట్ ద మూమెంట్ సస్పీషియస్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటరాగేట్ చేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే డీటెయిల్స్ విల్ టెల్ టు మీడియా. థ్యాంక్ యూ. కడప జిల్లాలోని పర్యాటక కేంద్రం గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రొద్దుటూరులోని గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న వైష్ణవి లోకేష్ అనే యువకుడితో కలిసి గండికోటకు వెళ్ళింది. అక్కడే ఆమెపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. బాలిక మృతదేహం నగ్నంగా గండికోట ధాన్యాగారం పక్కన పడి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో అనుమానితుడిగా ఉన్న లోకేష్ను ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికతో లోకేష్కి ఉన్నటువంటి సంబంధాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లోకేష్ అనే యువకుడితో వైష్ణవి అనేటువంటి మైనర్ ఇంటర్ చదివేటువంటి మైనర్ బాలిక బయటికి వెళ్ళినట్టుగా గండికోట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పైన అతనే అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లోకేష్ అనే యువకుడి పైన పూర్తిగా అనుమానాలు ఉన్నాయంటున్నారు వైష్ణవి తండ్రి కొండయ్య. లోకేష్ వేధింపులు తాళలేకే సొంత ఊరు హనుమగుత్తిని వదిలి ప్రొద్దుటూరు వచ్చామన్నారు. అతనిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఆయన కంప్లైంట్ చేశారు. తన బిడ్డను హత్య చేసినటువంటి లోకేష్ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఆ నిందితుడు లోపలికి వెళ్ళేటప్పుడు అతని వెనుక అమ్మాయి కూడా కూర్చొనింది బైక్ పైన. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కడే సింగిల్గా వస్తున్నాడు. అంటే ఆమెను తనే వెంటబెట్టుకొని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి, కానీ అట్లా కాకుండా ఒక్కడే వస్తున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. సో వెళ్తున్నప్పుడు మాత్రం జంటగా లోపలికి వెళ్ళారు, వచ్చేటప్పుడు మాత్రం సింగిల్గా వస్తున్నాడు. సో ఖచ్చితంగా అతనే ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య చేశారన్నటువంటి అనుమానాలకి మరింతగా బలం చేకూరేలా ఈ సీసీటీవీ ఫుటేజ్ మనకి కనిపిస్తూ ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏం జరిగిందని చెప్తున్నారు? మనం చూడొచ్చు, విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. లోపలికి వెళ్ళేటప్పుడు ఇద్దరు, అమ్మాయి కూడా బైక్ వెనకాల కూర్చుంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒక్కడే సింగిల్గా వస్తున్నాడు. సో ఇంకా అతనే హత్య చేశాడని తండ్రి ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రాథమికంగా ఎటువంటి ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు? ఇప్పటిదాకా ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత, ఆ లొకేషన్ అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి సమాచారం పోలీసులు రాబట్టగలిగినట్టుగా తెలుస్తోంది? రైట్, మా ప్రతినిధి శివ మరింత సమాచారం సార్. శివ, ఈ మర్డర్ మిస్టరీ
ఛేదించేటువంటి పురోగతి ఎంత కనిపించిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. వెళ్ళేటప్పుడు జంటగా వెళ్ళారు లోపలికి, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒంటరిగా వస్తున్నటువంటి లోకేష్ సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలించారు. సో ఎటువంటి పురోగతి కనిపిస్తోంది పోలీసుల ఎంక్వైరీలో ఈ కేసులో? మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్. బాలికతో లోకేష్ లోపలికి వెళ్తున్నాడు. అక్కడ గండికోట అనేది అక్కడ పర్యాటక ప్రదేశం. సో అక్కడికి తీసుకెళ్లాడు, ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి మైనర్ బాలిక, ఇంటర్ చదువుతుంది. సో ఆ అమ్మాయిని బైక్ పైన తీసుకెళ్తున్నటువంటి లోకేష్ విజువల్స్ మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తే, తర్వాత ఒంటరిగా లోకేష్ బయటకు వస్తున్నాడు. సో ఆ అమ్మాయిని తీసుకెళ్ళినటువంటి లోకేష్ మళ్ళీ ఆ అమ్మాయితోనే బయటికి రావాలి, కానీ అట్లా కాకుండా ఆ అమ్మాయి లేకుండా ఒంటరిగా వస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో అమ్మాయి తండ్రి, అమ్మాయి పేరు వైష్ణవి తండ్రి కొండయ్య పూర్తిగా లోకేష్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లోకేషే తన కుమార్తె చావుకు కారణమంటూ ఆ లోకేష్ని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆ లోకేష్ని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయితో ఉన్నటువంటి పరిచయం ఏంటి, ఎందుకు ఆ అమ్మాయిని తీసుకెళ్లారు, కానీ తర్వాత అమ్మాయి ఎందుకు హత్య గావించబడింది అనే దానిపైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మరణించింది. అంటే నగ్నంగా పడి ఉండడం కూడా ఆమె పైన అత్యాచారం చేసి ఆమె ప్రతిఘటించడంతో హత్య చేశాడు లోకేష్ అన్నటువంటి ప్రాథమికంగా ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. బట్ ఇది పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సినటువంటి విషయం. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లోపలికి బాలికతో లోకేష్ వెళ్ళాడు బైక్ పైన. అక్కడ మనం చూడొచ్చు, అక్కడ చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. బైక్ వెనకాల అమ్మాయి కూడా కూర్చుంది. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు కూర్చున్నటువంటి అమ్మాయి, బైక్ పైన కూర్చున్న అమ్మాయి బయటికి వచ్చేటప్పుడు మనకు కనిపించట్లేదు. సింగిల్గా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఒక్కడే వస్తున్నాడు. సో ఈ మైనర్ మర్డర్ ఎందుకు జరిగింది, సో లోకేష్కి ఎంత పాత్ర ఉంది, ఇంకా లేకపోతే ఇంకా లోపల ఇంకా ప్లేస్లో ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా లోకేష్ ఎవరినైనా పెట్టి అందరూ కలిసి అత్యాచారం చేశారా, ఇంకా ఈ రకరకాల కోణాల్లో అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో చాలా ధీమాగా వస్తున్నాడు, చాలా సింగిల్గా వస్తున్నాడు. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం అమ్మాయితో వెళ్ళినటువంటి లోకేష్ బయటికి మాత్రం చాలా ధీమాగా వస్తున్నాడు. ఆల్రెడీ మనం చూస్తున్నాం, అక్కడ స్పాట్ దగ్గరికి వెళ్ళారు. ఒక డాగ్ స్క్వాడ్తో అక్కడ అన్ని పరిశీలిస్తున్నారు పోలీసు అధికారులు. లోకేష్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే తన కుమార్తె చావుకి లోకేషే కారణమంటూ కుమార్తె తండ్రి కొండయ్య ఆరోపిస్తున్నారు. ఆ లోకేష్ని ఎన్కౌంటర్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లాలోని పర్యాటక కేంద్రం గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రొద్దుటూరులోని గౌతమి జూనియర్ కాలేజీలో ఈ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. అయితే లోకేష్ అనే యువకుడితో కలిసి గండికోటకు వెళ్ళింది. గండికోట అనేది ఒక ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. అక్కడికి వెళ్ళారు, జంటగా వెళ్ళారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో అక్కడ బైక్ పైన లోకేష్ అండ్ లోకేష్ వెనకాల ఎవరైతే చనిపోయారో వైష్ణవి, ఇద్దరు కలిసి అక్కడ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా అంటే లోపలికి వెళ్ళడం కోసం అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ఫోటో కూడా మనం చూస్తున్నాం, వీడియో కూడా మనం చూస్తున్నాం. మనం టైం కూడా చూడొచ్చు. ఉదయం 8:30 ప్రాంతంలో అనుకుంటా నిన్న డేట్న మనకు కనిపిస్తుంది సీసీటీవీ ఫుటేజ్ పైన. సో నిన్న లోపలికి వెళ్ళారు, జంటగా వెళ్ళారు, కానీ వచ్చేటప్పుడు మాత్రం లోకేష్ ఒక్కడే వచ్చాడు. సో వైష్ణవిని ఏం చేశాడు లోకేష్? వైష్ణవిని తనే చంపేశాడా, వైష్ణవి పైన అత్యాచారం చేసి తర్వాత ఆమె ప్రతిఘటించడంతో హత్య చేశాడా అనేటువంటి కోణంలో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీంట్లో ఈ వైష్ణవి మృతిలో లోకేష్ పాత్రనే ఉందా, ఇంకా లోకేష్తో ఇంకా ఎవరైనా కూడా దీంట్లో పాత్ర కలిగి ఉన్నారా, అంటే లోపల ఆల్రెడీ ఇంకెవరైనా ఉన్నారా, ఆ గండికోటలో ఇంకెవరైనా
ఏదైనా బ్యాచ్ ఆ లోకేష్ ఫ్రెండ్సా లేకపోతే ఇంకెవరైనా బ్యాచ్ ఉన్నారా, వాళ్ళు ఏమైనా ఇటువంటి అఘాయిత్యానికి ఒడిగట్టారా, ఆ లోకేషే మరి ఇటువంటి పని చేసి తను హత్య చేసి లోకేషే బయటకు వచ్చాడా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా అటాక్ చేయడంతో లోకేష్ ఏమైనా భయపడి బయటకు వచ్చాడా? సో రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ముమ్మాటికి తన కుమార్తె చావుకు లోకేషే కారణమంటూ ఇప్పటికే వైష్ణవి తండ్రి కొండయ్య ఆరోపిస్తున్నారు. లోకేష్ వేధింపులు గతంలో కూడా ఉన్నాయి. గతంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మేము ఆ లోకేష్ను వారించే ప్రయత్నం చేశాం. అక్కడ సొంత ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి రావాల్సి వచ్చింది. అయినా కూడా లోకేష్ అలాగే వెంటబడుతున్నాడు మా అమ్మాయిని. తనే ఈ రకంగా మాయమాటలు చెప్పి తనతో వెంట తిప్పుకుంటూ ఇట్లా తను చంపేశాడంటూ వైష్ణవి తండ్రి కొండయ్య ఆ లోకేష్ని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఈ మర్డర్ మిస్టరీలో ఏమైనా తేల్చడంలో పురోగతి కనిపిస్తోందా? సో లోకేష్ని పోలీసులు విచారిస్తున్నారు, అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం తెలుసుకుంటారు? అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయారో వైష్ణవికి లోకేష్కి ఇంకా కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా దీనికి సంబంధించినటువంటి మిస్టరీ ఛేదించేటువంటి వివరాలు తెలిసే అవకాశం ఉందా? రాజేష్, ఎవరైతే ఇంటర్ బాలిక దారుణ హత్యకు గురి కాబట్టారో దానికి సంబంధించి కూడా కొన్ని కీలక విషయాలు ఉంటాయి. దీనికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇక్కడ ఇదే గడ్డికోట ప్రాంతానికి వాళ్ళు నిన్న ఉదయం 8 గంటలకు వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చిన తర్వాత మరి 10 గంటలకు ఉదయం 8 గంటలకు ఇద్దరు వచ్చిన తర్వాత 10 గంటలకు మాత్రం ఎవరైతే ఉన్నారో లోకేష్ ఒక్కడ మాత్రం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉదయం 8 నుంచి 10 లోపు ఈ ఘటన జరిగేట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ బాలిక హత్య కాబడిన తర్వాత మాత్రం లోకేష్ ఒక్కడే వెళ్ళడం, దాని తర్వాత ఇక్కడ పర్యాటక ప్రాంతం కావడంతో అది కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఇది కొంత కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ కొన్ని నిర్మానుష ప్రాంతానికి వెళ్ళారు. ఇక్కడ చెట్ల పునరుచాటం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మాత్రం తను ఒక్కడే వెళ్ళిపోవడంతో అయితే నిన్న ఉదయం సంబంధించి కాలేజీకి అమ్మాయి వెళ్ళకపోవడంతో కాలేజీ సంబంధించిన యాజమాన్యం కూడా వైష్ణవికి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అయితే తన అమ్మాయి కాలేజీ రాలేంటారు. వెంటనే తల్లిదండ్రులు మాత్రం పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై నిన్న మధ్యాహ్నం సమయంలో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆరాధించారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఫిర్యాదు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో లోకేష్ అనే యువకుడు మా అమ్మాయి వెదింపులు గురి చేసేవాడు గతం మొదటి నుంచి కూడా. సో ఈ కారణంగానే మేము మా సొంత గ్రామాన్ని వదిలిపెట్టి కూడా పొద్దుటూరు చేరుకున్నాం, పొద్దుటూరులో కాపురం ఉంటున్నాం. అయినప్పటికీ కూడా లోకేష్ అనే వెదింపులు గురి చేస్తూ కూడా మా అమ్మాయిని వేధించేవాడంటూ కూడా చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం అమ్మాయిని నమ్మించి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ అఘాయిత్యాన్ని పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అమ్మాయి ఇప్పుడే మృతదేహాన్ని కూడా పోలీసులు ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పించి జరిగింది. అయితే మాత్రం ఈ కోరంలో కొన్ని కీలక విషయాలు వెలుగుతున్న అవకాశం ఉంది. లోకేష్ మొదటి నుంచి బెదిరింపు గురి చేయడం, లోకేష్ ఒక్కడే వచ్చాడా లేదంటే లోకేష్ తనతో పాటు ఇంకెవరైనా వచ్చారా, ఇక్కడ అమ్మాయిపై అఘాయిత్యాన్ని పాల్పడ్డారన్న కోణంలో కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదికలు తేలాల్సి ఉంది. రాజేష్, రైట్ శివ, అయితే అక్కడ గండికోట అనేది ప్రఖ్యాతమైనటువంటి పర్యాటక ప్రదేశం. అక్కడ ఇటువంటివి జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? ఎందుకంటే రెగ్యులర్గా అక్కడ పర్యాటకులు తిరుగుతూ ఉంటారు. అటువంటిది ఉందా, లేకపోతే దూరంగా ఇంకా ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళేటువంటి అటువంటి వెదర్ కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ప్రముఖ పర్యాటక కేంద్రం. ఇక్కడ రాష్ట్రం నలుమూల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడి నుంచి కూడా తను బయటికి కోటలో ఉన్నటువంటి ఒక నిర్మానుష ప్రాంతాన్ని తీసుకెళ్లారు. అక్కడ ఎవరికి కనిపించే పరిస్థితి లేదు. కూడా గుట్ట చాటునకు వాళ్ళిద్దరు వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ ఈ ప్రభావంతో ఇక్కడ స్థానిక మొదటగా ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ప్రదేశాలు మాత్రం పర్యాటకులు తిరుగుతూ ఉంటారు. అక్కడ నిర్మానుష ప్రాంతానికి ఎవరు వెళ్లే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ బాలికను ఎవరైతే ఉన్నాడో లోకేష్ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మాత్రం హత్య చేశాడా అనే కోణంలో మాత్రం విచారణ చేపడుతున్నారు. అయితే దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి వివస్త్ర పరిస్థితిలో ఉండడం, న్యూడ్గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అత్యాచారానికి పాల్పడి ఉంటాడని కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఈ పోస్ట్ మార్టం నివేదికలో ఇలాంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రాజేష్, శివ, అంటే అమ్మాయిని ఖచ్చితంగా బలాత్కారం చేసినట్టుగా ప్రాథమికంగా కనిపిస్తున్నటువంటి ఆధారాల ప్రకారం చెప్తున్నాం. కానీ అక్కడ సిబ్బంది ఉంటారు. పర్యాటక ప్రదేశం అంటే జనరల్గా వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఎవరు కూడా అంటే అమ్మాయి అన్న బలాత్కారం చేసేటువంటి సమయంలో ఆ అమ్మాయి అన్న అరవడాలు, కేకలు పెట్టడాలు కూడా జనరల్గా ఉంటాయి. కానీ అటువంటివి ఏమన్నా గమనించారంటున్నా, అటువంటిది ఏమన్నా సమాచారం వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి పోలీసులు ఏమైనా తెలుసుకున్నారా? ఇప్పటికైతే మాత్రం ఇక్కడ ప్రముఖంగా పర్యాటక కేంద్రం కావడంతో ప్రజలంతా కూడా పర్యాటకులంతా ఇక్కడ ఉంటారు. అయితే వీళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ నిర్మానుష ప్రాంతానికి వెళ్ళడం, ఆ ప్రాంతంలో అంటే వీళ్ళిద్దరికి మొదటి నుంచి కూడా ఒక పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిచయం పైన ఆ బాలికను నమ్మించి ఆ ప్రాంతానికి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళని తెలుస్తుంది. సో ఇద్దరి మధ్య గతంలో సాన్నిహిత ఉన్న కారణంగానే తను నమ్మి అతనితో పాటు ఈ నిర్మానుష ప్రాంతానికి కూడా వెళ్ళినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మాత్రం అక్కడ పూర్తిగా డీప్ ఫారెస్ట్ కావడంతో పూర్తిగా కోట ఉంటుంది. అందులో దీని వెనుక ఒక పెద్ద కోట ఉంటుంది.
గడాభారం. సో దీని ఇక్కడి నుంచి ఎవరికి కనిపించే పరిస్థితి ఉండదు. ఈ కోటకు బ్యాక్ సైడ్ వెళ్ళడం కారణంగా ఇక్కడ ఎవరిని కూడా వాళ్ళిద్దరిని గమనించే పరిస్థితి లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే అమ్మాయి పై మాత్రం అత్యాచారానికి పాల్పడ్డట్టు కూడా ప్రాథమిక ఆధారాలు లభించినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రైట్, థ్యాంక్ యూ శివ. కడప జిల్లా గండికోటలో పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి గండికోటలో ఒక మైనర్ బాలిక అనుమానాస్పదలో మరణించింది. సో నగ్నంగా ఆమె బాడీ శరీరం పడి ఉండడంతో ఖచ్చితంగా తన వెంట వచ్చినటువంటి లోకేష్ అనే వ్యక్తే ఆమెను అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్నారు.